హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. నేనైతే ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళ దగ్గర అయితే పునస్ పంట కట్టలు కట్టడానికి అయితే వచ్చాను. ఈరోజు అయితే మా పిన్ని వాళ్ళు పునస్ పంట అనేది కోస్తున్నారు. వరిని అయితే ఇలా చూడండి ముందుకి. నేను చక్కగా ఇదంతా పంట అనమాట కోతకు వచ్చేసింది. ఇలాగాన రెండో పంట అంటారు కదా మన ఏరియాలో. చూడండి ఎంత చక్కగా, చాలా బాగుంది కదా లొకేషను. ఇప్పుడైతే నేను అక్కడ ఒక ఇద్దరు కుర్రోళ్ళు ఉన్నారు చూడండి, అక్కడ నేను వెళ్ళేసి వాళ్ళ కోసం నేను కట్టలు కట్టాలన్నమాట. అక్కడైతే వెళ్ళబోతున్నాను. చూడండి, ఎంజాయ్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. మన కుర్రోళ్ళతో కట్టలను ఎలా కట్టాలి ఏంటి అనేది మనకి తెలుస్తుంది. చాలామంది అయితే వర్క్ చేస్తుంటారు. మీకు అందరికి కూడా కట్టలు కట్టడం అనేది వచ్చు అనుకుంటాను. నేను కూడా ప్రతి ఒక్కరికి ఈ పొలాలను చూపిస్తాము. అటు మన పిన్ని వాళ్ళు కూడా కోస్తున్నారు వరిని. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళేసి అలాగే వెళ్ళాలి అనమాట. గట్ల దగ్గర నుంచి వెళ్ళాలి. వదినే కోసేయాలా, వర్షం వస్తుంది. కోసింది నువ్వు కట్టలు కట్టేసి ఎత్తేయాలా మరి, కాదేటి మరి. అవునవును, అలాగే అంటున్నారు. తీసిస్తావు వీడియో కదా, మా అన్నయ్యకి ఎక్కడో పంపించేవునా. చూడండి గాయస్, చాలా చాలా బాగుంది. పంట అయితే పండిపోయింది. ఇప్పుడు పూర్తిగా కోసేయాలి. వర్షాలు వచ్చే సమయాలు మా అత్త మా పెద్దమ్మ చూస్తున్నారు. ఎండకి కోస్తున్నారు. ఎండ ఒక పక్క ఎండ, ఒక పక్క వర్షం వస్తుందని భయంతో కోస్తున్నారు. మేఘాలు అయితే గుడుం గుడుం చేస్తున్నాయి. మా అల్లుడు దుండు ఠాణం అంటున్నాడు. ఆహా, లొకేషన్ అయితే అదిరిపోయింది. పక్కన కూడా వాటర్ అయితే ఉంది, తాగేది కూడా. తెలుసు కదా ఊట నీరు ఎంత చల్లగా ఉంటుంది. ఇక్కడ పని బద్దగస్తులు లాంటి వాడు ఇందాక నుంచి వచ్చేసి ఇక్కడ కూర్చొనే ఉన్నాడు. వీడు పని బద్దగస్తుడు, మా బ్రోగాడు. వీళ్ళ దగ్గరే పనికి వచ్చాను నేను ఈరోజు. ఎందుకు వచ్చానా అనిపిస్తుంది వీడిని చూస్తుంటే. వీడి బద్ధకం నాకు కొద్దిగా సోకేస్తుంది. ఈ పొలాలు కోసేసి అలా పైకి అయితే వెళ్ళారు. ఆ పై మడులు కూడా అయిపోతాయి ఇంకా ఈరోజు మనకి ర్యాంప్ అయిపోయినట్టే. అంతేనా భయ్యా? జయేష్, ఈరోజు మరి ఎలా ఉంటుంది వరకు? మనకైతే చాలా బాగుంది. ఇదైతే చూడండి ఎలాగుంది. అయితే మేమైతే ఇది ఇప్పుడు మోయబోతున్నాం. ఇదిగో ఇలాగా కట్టలు కట్టాలి. కట్టలు కట్టేసి మొయ్యాలి. కొద్ది కడుతున్నారు వీళ్ళు, మొయ్యలేమనేసి. ఎందుకంటే ఒక్క రాంగ్ స్టెప్ వేసినా సరే కింద పడిపోతాం అన్నమాట. ఎందుకంటే గట్లు చిన్నవి, పైగా చూసుకొని నడవాలి. పాములు గట్రా ఉంటాయి కూడా. 2-3 సార్లు ఒకేసారి ఎత్తేయాలరా, అప్పుడే కదా గడ్డి కోస్తుందట. చాలా డేంజర్. ఇలాంటి గడ్డి కూడా కోస్తుంది. శరీరం పైన ఇలా తాకితే మనకి మరి దురద పుడుతుంది. ఈరోజు మరి ఫుల్ హ్యాండ్స్ వేసుకొని వచ్చి ఉంటే బాగుండేది. ఫుల్ ప్యాంట్ వేసుకొని వచ్చేసాను ఈరోజు. దానివలన మనం ఇలా అయితే కొద్దిగా ఎత్తుకుందాం. ఎందుకంటే మట్టి పట్టేస్తుంది, బురద. అంతేనా? నాకే మాట్లాడడం రావట్లేదురా. ఇదిగో ఇలా కోసి వదిలేసినవి మనం ఇలాగా ఎత్తుకోవాలన్నమాట. ఇలాగా మనకు వచ్చిన పనే ఇది. ఇలాగా ఒక దగ్గర జమ చేసుకొని ఇలా పట్టేసుకొని వెళ్ళి ఆ కెట్ట దగ్గర ఉంచాలి. ఎక్కువ అయిన తర్వాత
ఇది మొత్తం కట్టేయాలన్నమాట. కట్టేసి మనం మొయ్యాలి. చాలా చాలా బరువు ఉంది, ఎందుకంటే పచ్చిగా ఉన్నాయి కదా. మోసేవాడికి అయితే ఇంకా ఆడికి బరువు ఎక్కువైపోద్ది, అందుకని కొద్ది కొద్దిగా మోస్తే బాగుంటుంది. ఇంకా పూర్తిగా ఇది ఎండలేదు కాబట్టి కొద్ది కొద్దిగా మొయ్యాలి. అందుకే వీళ్ళు ఇందాక కొద్ది కొద్దిగా మోసారాను అనుకుంటాను. అమ్మ బాబోయ్. పునస్ పంట అనేది మనకి ఎక్కువ వస్తుంది అన్నమాట, ఎందుకంటే టైంకి వాటర్ ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. చూడండి పంట కూడా బాగా ఎక్కువ వచ్చింది, ఎక్కువ పొల్లు కూడా లేదనుకుంటాను. ఇలాగా తీసుకోవాలి మనం. జారకుండా ఈ విధంగా కట్టుకోవాలి. ఇలాగా చూడండి ఫ్రెండ్స్. మనవాడైతే నిలిచి చూస్తున్నాడు, వీడికి ఉన్న అలవాటే అది. ఇటు నుంచి అయినా లాగుదాం అనుకుంటాడా, అలాగే ఉంటాడు. అది పట్టుకున్నాడు చూడండి, అది అలా లాగాలి భయ్య. వచ్చేసింది భయ్య నీకు. కట్టు, తాలుబొట్టు కట్టావు ఎప్పుడన్నా? మూడు లేయి. పిల్లవలేదు మా వాడైతే. ఏమన్నా గుంట ఉంటే సెట్ చేయండి, పర్లేదు. లాగు భయ్యా, నీట్గా లాగు భయ్యా. ఇది కొద్దిగా ఇచ్చేసిన లాగా అనిస్తున్నాడు. ఇలాగా ఇది ఇప్పుడు లాగు లాగు. ఇలాగ కట్టేవైందాక కామెడైపోతుంది. పడిపోతున్నాడు మావాడు, ఎండకి ఎండి మడద పట్టేసినట్టుంది. కట్టు భయ, జారిపోద్ది. కట్టు బాగుందో చెయ్యి. ఓకే, తీస్తున్నావా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నది అయితే మొత్తం ఎత్తేసామన్నమాట. కట్టలు కట్టేసి ఇక్కడివి అటు అక్కడ ఉంది కదా, కళ్ళం ఉంది కదా, అక్కడైతే జమ చేస్తాము. ఇంకా పైకి వెళ్ళిపోవాలి, అటు వెళ్ళాలి. మళ్ళా కట్టెలు అయితే ఎత్తే ఉన్నాయి. మా వాడికి చూడండి చాలా బాధతో ఉన్నాడు, ఆకలి అయిపోతుంది అనేసి ఏడ్చేస్తున్నాడు, ఎనర్జీ లాస్ అయిపోయిందని. ఇలాగ ఇటు వెళ్ళాలి, ఇక్కడిది అక్కడిది అవతలది మొత్తం ఎత్తేసాం అనమాట. ఇప్పుడు పైన ఒక 5 మడులు ఎత్తాలి. మా వాళ్ళు అయితే పీతలు పడుతున్నారు. ఇక్కడ ఒక పని చేయండిరా అంటే ఇంకో పని చేస్తున్నాడు ఇంకొకడు. మా చెల్లి అయితే కట్ట ఎత్తండ్రా అని వీళ్ళని ఇద్దరిని ముగ్గురును బతిమాలుతుంది. హాయ్ చెప్పు చెల్లి, ఇటు తిరుగు చెల్లమ్మ. నవ్వేస్తుంది. చెప్పు మరి ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అన్న ఒకటే, లైక్ చేయండి షేర్ చేయండి అనేసి చెప్పవా? చూడు మా బావమరిది అసలే బలవంతుడు. మా బావమరిది హాయ్ చెప్పు. బావమరిది ఆడొక్కడు ఇందాక వాళ్ళ మరదలతోని ఆటలు ఆడేసి వస్తున్నాడు. పంచేరా అని వస్తే అమ్మ బాబోయ్ అలసిపోయాము. మావాడైతే డ్రింక్ కోసం పంపించాడు మా బ్రోగాడు అబ్బిగా. హాయ్ చెప్పు మరి, లైక్ చేయి షేర్ చేయి అని ఒక మాట కూడా చెప్పరా పద అంటున్నాడు. స్వరూపి ఏందాక అలా చెప్తే ఏందాక అలా చెప్తీరా? నిజమేరా, భలేగా వస్తానదిరా. ఇటు తిరిగిరా స్వరూపి చూద్దాం. ఫోటోలు దిగడం కూడా. మళ్ళీ ఏమిరా ఇన్స్టాగ్రామ్ ఐడి ఏటో ఏం పేర్రా? తిరిగిపోయింది అటు. ఏది కట్టు బాంధవా? మంచి హుషారులో ఉన్నాడు మా బామర్ది.
ఏం పట్టున్నాడు చూడండి. మా అక్క అయితే మిషన్ లాక్ వస్తుంది. మాకు కూడా వీడియో తీయమంటుంది మా అక్క. మిషనే అది చూడండి, నవ్వేస్తుంది మిషన్ అన్నట్టు. అవతల అలాది పిల్లకున్న బ్లూ డ్రెస్ వేసుకున్న అమ్మాయి నవ్వట్లేదు, కొద్దిగా నవ్వితే బాగుండేది. ఇటు ముఖం తిప్పట్లేదు. ఇన్స్టాగ్రామ్కి అయితే రీల్స్ బాగా చేస్తుంది. వీళ్ళందరూ మధ్యాహ్నం నుంచి కష్టపడుతున్నారు. మా అక్క వాళ్ళు, మా మరదల వాళ్ళు, మా అత్త వాళ్ళు, ఈడు మా అల్లుడు. ఈ కష్టపడిన వాళ్ళకి ఇప్పుడు డ్రింక్ అయితే తేయడం జరిగింది. ఇప్పుడు తాగాలి. ఈడు ఎప్పుడా తాగేదాం అన్నట్టు కంగలేదలాగా చూస్తున్నాడు. ఈడు పని చేసి తక్కువ తాగేది ఎక్కువ. సిగ్గు అనిపిస్తుంది అట చూడు. మళ్ళీ హీరోలాగా తయారయ్యాడు. ఆ మెడ పైన గొలుసు ఒకటి. ఈడు లడ్డు బామర్ది. ఇప్పుడు ఈ పొలాల్లో అయితే మొత్తం ఎత్తాలా. మా బామర్ది అయితే రెడీగా ఉన్నాడు ఎప్పుడు ఎత్తేద్దామా అనేసి. ఎందుకంటే పిల్లనివ్వరు అనేసి ఆతృతతో ఉన్నాడు. అబ్బయ్యా ఎత్తరా. చూడండి, దారి అయితే బాగలేదు కానీ చివర అనమాట. మొత్తం అయిపోయింది. మొత్తం అన్ని కట్టాలు కట్టేసాము. దారి బాగలేదు చూడండి. గడ్డి ఎలా పడితే అలా ఉంది. కొద్ది రాంగ్ స్టెప్ వేసినా గొయ్యికి పడిపోవాల్సి వస్తుంది. అమ్మ బాబోయ్, జాగ్రత్తగా వెళ్ళాలి. లేదా ఆపే. ఎదురు పెండ ఆదురు పెండ. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, కట్టలు అయితే పూర్తిగా మోసేసాము. ఇప్పుడైతే చివరి దశ నూరు చేసి ఇంటికి పట్టుకెళ్ళడమే. చాలా ఇబ్బంది అయితే పడ్డాము. మధ్యాహ్నం ఎండకి ఎండిపోయి, వాన అయితే పడలేదులే, వాన అయితే పడుతుంది అనుకున్నాము. ఓకే, మరి ఇలాంటి ఒక వీడియోలని మన ఛానల్లో చూడడానికి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది పక్కన ఉన్నారు, వాళ్ళందరినీ చూడండి. వీళ్ళు గల్లీ బేచ్ ఇటు తిప్పాయి, వాళ్ళకి ఎంబీ బొక్క. నేనే కొద్దిగా బాగున్నాను కాబట్టి అన్నీ లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఓకేనా గైస్?